गए మీడియా మిత్రులందరికీ పాత్రికేయులందరి సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఢిల్లీకి తెలంగాణ ఆంధ్ర నుంచి చాలామంది మహిళలు వచ్చారు. లోపల ఎంపీలందరం కూడా మాట్లాడుతున్నాం. ఆర్ కృష్ణ గారు, బీద మస్తాన గారు, ఈటల రాజేందర్ గారు, ఇంకా ఎంపీలందరూ కూడా వస్తున్నారు. నేను నా సందేశాన్ని ఇచ్చి వచ్చాను. నాకు కూడా పార్లమెంట్లో స్పీచ్ ఉంది కాబట్టి బయలుదేరాల్సి వస్తుంది. ముందుగా మహిళలందరూ కూడా 33% మహిళలకు రిజర్వేషన్ చేయబడింది. 33% మహిళా రిజర్వేషన్ చట్టం చేయబడింది. పార్లమెంట్లో, కొత్త పార్లమెంట్లో మొట్టమొదటి రోజు చట్టం చేయబడింది. దాన్ని చట్టం చేసి పెట్టారు. మా సోదరిమణులు అడిగేది ఏంటంటే ఆ 33%లో 50% బీసీ మహిళలకు కావాలి అనే ఉద్దేశం, దానికోసం పోరాటం చేయడానికి ఢిల్లీకి వచ్చారు. మా సోదరిమణులందరూ కూడా చెప్పాను, బీసీ బిల్లు పెడితే తప్ప, బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్ వస్తే తప్ప దాంట్లోంచి మహిళలకు కోటా ఇంత అనేది ముందు డీలిమిటేషన్ కావాలి, సెన్సెస్ కావాలి, కులగణన కావాలి, దాని తర్వాత బీసీ బిల్లులు పెట్టి చట్టం తయారు చేస్తే తప్ప బీసీలకు మళ్ళీ ఉన్న 33%లోంచి 50% ఎంత పర్సెంట్ ఇస్తారనేది ప్రభుత్వం చట్టం, పార్లమెంట్ చట్టాలు చేసిన తర్వాత కానీ తెలుస్తుంది. వారి పోరాటానికి మాత్రం మా పార్లమెంట్ సభ్యులందరం కూడా మద్దతు చెప్పాం. ఖచ్చితంగా న్యాయమైన కోరిక. మహిళల్లో కూడా బీసీలకు కూడా 50% కావాలని కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో కులగణన చేసి ఒక తప్పుడు కులగణనలో బీసీలనే దాదాపు ఇప్పటి సర్వేలని 22 లక్షల మందిని చంపేశారు. అసలు 4,30,00,000 పైన ఉన్న జనాభాని 2014లోనే 3,64,00,000 మందిని కులగణన చేసి సర్వే చేసిన కేసీఆర్ గారికి, ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి ఏమో 3,54,00,000 మంది జనాభా కులగణన చేస్తే దాంట్లో 1,64,00,000 మందినే బీసీలుగా చూపించడం జరిగింది. 2014లో 1,85,00,000 మందిని బీసీలుగా చూపించిన కేసీఆర్ గారు వీరేమో 22 లక్షల మందిని తగ్గించారు. ఒరిజినల్గా 2 కోట్ల పైన ఉంటారు బీసీలు తెలంగాణలో. అది పక్కా పెడితే సరే 42% మీరు చట్టం చేస్తున్నారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చేశారు, పంపిస్తున్నారు, స్థానిక సంస్థలు ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా గతంలో కూడా మా పార్టీ, మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మార్కెట్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ 50% రిజర్వేషన్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కూడా. ఇప్పుడు మేమందరం అనుకున్నది, ఎంపీలందరం అనుకున్నది ఏంటంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్న బీసీ ఎంపీలందరం కూడా కలిసి రాష్ట్రపతిని, ప్రధానమంత్రి గారిని కలిసి అసలు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వండి, బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తే మా బాధలన్నీ వాళ్ళు చెప్పుకుంటాం. పశుసంవర్ధక శాఖ ఉంది, మత్స్య శాఖ ఉంది, కానీ ఒక బీసీలకు ఒక శాఖ లేదు. ఒక బీసీ ప్రధానిగా ఉన్నప్పుడే బీసీలకు ఒక పోర్ట్ఫోలియో లేకపోవడం, ఒక శాఖ లేకపోవడం బాధాకరం. దీని మీద మేము ఎంపీలందరం కూడా కింది నుంచి, గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యమం ఎట్లాగూ 33% మహిళా రిజర్వేషన్ అయింది. ఇప్పుడు బీసీ బిల్లు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దేశంలో బీసీలు చాలా యాక్టివ్ అయ్యారు. ఒక్కొక్క పార్టీ బీసీలను మేము ముఖ్యమంత్రులు చేస్తామని ప్రకటించుకోవాల్సిన అవసరం దాకా వచ్చింది. బీసీలు తిరుగుబాటు దేశంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. మేమందరం కూడా రాష్ట్రపతిని కానీ, ప్రధానమంత్రి కానీ, బీసీ ఎంపీలందరం కలిసి ముందు ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో చూడండి, కులగణన చేయండి. చేసిన తర్వాత మేము ఎంత ఉన్నామో అంతే ఇవ్వంటున్నాం. మా వాటా ప్రకారం, మా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి అంటున్నాం రిజర్వేషన్. మేము ఎక్కువ వేరే వాళ్ళది ఏం కోరట్లేదు, ఎవరి వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. ఖచ్చితంగా కూడా ఇది జరగాలని చెప్పేసి మా అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. బీసీ బిల్లు పెట్టి బీసీ చట్టాన్ని తయారు చేసిన తర్వాత దాంట్లో మహిళలకు ఎంత వాటా వస్తుందో ఇవన్నీ కూడా మేము కొట్లాడతాం, ఖచ్చితంగా సాధిస్తాం. దానికంటే ముందు మా మహిళా సోదరిమణులకు కానీ, మా బీసీ సోదరులకు కూడా రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, పిల్లల్ని చదివేయాలి. ఆర్థికంగా ఎదుగుదే తప్ప ఈ పోటీ ప్రపంచంలో ఇతనికి టికెట్ ఇస్తే ఇంత ఖర్చు పెట్టుకుంటాడు, గెలుస్తారు అనే ఆలోచన పార్టీ అధినేతలకు వస్తే బీసీ అయినా వేరే ఏ కమ్యూనిటీ అయినా టికెట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఎంత రిజర్వేషన్ తెచ్చుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే దాంట్లో కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు రావడం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలైనా సరే, ఉద్యోగాలైనా సరే, ఏదైనా చేసి కష్టపడి ఆర్థికంగా డెవలప్ అయితే తప్ప దీంట్లో మార్పు రాదు. సరే, మా ప్రయత్నం మేము ఎంపీలందరం కొట్లాడతాం, చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం.
మా బీసీల కోసం కొట్లాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ఒకే గత సంవత్సరం వచ్చిన రాజ్యసభ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు బీసీలకు రాజ్యసభ మా ఒక్కరికే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒకే ఎమ్మెల్సీ వస్తే కూడా దాసోత్సవాన్ని బీసీకే ఇచ్చారు. కేసీఆర్ గారు బీసీల కోసం అనునిత్యం కొట్లాడతారు. బీసీల కోసం ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మహిళల పట్ల అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరూ